రాత్రికాల సమయంలో వాక్య పరిచర్య కొడుకులో పాలు పొందిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కొడుకు ఆరంభించుకుందాము. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీపిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి విడవక ఎడబాయక మా పట్ల చూపిస్తున్న నీ కృపంతటిని బట్టి కూడా స్తోత్రములు. భూమి మీద సజీవులమై మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కూడా నీ సన్నిధిలో చేరి నీ నామమును ఘనపరుస్తూ ఉన్నాము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని మేము కూడా ఈ రాత్రి చెప్పడానికి మాకు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి స్తోత్రములు. మా జీవిత దినాలు మే నెల 14వ తేదీ వరకు కూడా మమ్మలను కాపాడినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి పడకలకు వెళ్ళకపోరము వాక్య పరిచర్య కొడుక నిమిత్తమై మేము ఆన్లైన్లో నాయన ఏకీభించి పాలు పొందుతూ ఉంటుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. పాడే పాటలు వాక్య ధ్యానము ద్వారా మా ఆత్మీయ జీవితములకు మేలు కలుగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. శత్రు కుతంత్రాలన్నీ దూరపరచండి ప్రభువా. నీ నామము నెరిగినటువంటి నీ ప్రజలముగా ఈ లోకములో మేము ఆత్మీయంగా నాయన బలపరచబడి నీ అడుగుజాడల్లో మేము నడుస్తూ నీ జీవమును మేము కలిగినటువంటి వారముగా శత్రువును ఓడించుటకు తిరిగి మేము లోకం మీద జయం పొంది ప్రభువా నిత్యత్వం కొరకై పరలోక రాజ్యములో యుగయుగములో మీతో కూడా ఉండుట కొరకై మమ్మలను భూమి మీద సిద్ధపరుస్తూ ఉన్నారు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు ప్రభువారి నామములో ఈ పాటల పుస్తకంలో నుండి 145వ కీర్తన పాడుకుందాం. ఈ సంవత్సరపు పరిశుద్ధ సమాజ కొడుకుల యొక్క పాటల పుస్తకంలో నుంచి 145వ కీర్తన పాడుకుందాం. 145వ కీర్తన. బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, మనల కాపాడు. బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, మనల కాపాడును. బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, మనల కాపాడును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, మనల కాపాడును.
బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. ఎర్ర సముద్రము పాయలుగా చేసెను, ఆరిన నేలను వారిని నడిపెను. ఎర్ర సముద్రము పాయలుగా చేసెను, ఆరిన నేలను వారిని నడిపెను. ఐగుప్తు సైన్యమును సముద్రములో ముంచెను, ఐగుప్తు సైన్యమును సముద్రములో ముంచెను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. 10,000-10,000 నా మీదకు లేచిన భయపడను నేను, ప్రభువు తోడుండగా. 10,000-10,000 నా మీదకు లేచిన భయపడను నేను, ప్రభువు తోడుండగా. నాపైకి లేచువారు పడగద్రోపును, నాపైకి లేచువారు పడగద్రోపును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. ఆపద వేళలో సహాయము ఆయనే, కన్నీటి సమయములో ఆదరణ ఆయనే. ఆపద వేళలో సహాయము ఆయనే, కన్నీటి సమయములో నా కష్టకాలములో నా బలము ఆయనే, నా కష్టకాలములో నా బలము ఆయనే. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. అగ్నిగుండమైనను నేను భయపడను, సింహముల పోనైనాను నేనేమి భయపడను. అగ్నిగుండమైనను నేను భయపడను, సింహముల పోనైనాను
నేను భయపడను. జీవం గల యేసు ప్రభువు నన్ను రక్షించును. జీవం గల యేసు ప్రభువు నన్ను రక్షించును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. బలమైన దేవుడు నాతో నుండునెప్పుడు. నేనమ్ముకొను దేవుడు నా రక్షణ కేడెము. బలమైన దేవుడు నాతో నుండునెప్పుడు. నేనమ్ముకొను దేవుడు నా రక్షణ కేడెము. శక్తిమంతుడు యేసు మనల కాపాడును. శక్తిమంతుడు యేసు మనల కాపాడును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. బలమైన దేవుడు నిత్యుడగు మనల కాపాడును. బలమైన దేవుడు నిత్యుడగు మనల కాపాడును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. దేవుని వాక్యాన్ని వినకపోరము మరి కీర్తన పాడుకుందాం. మన దగ్గర ఉన్నటువంటి పాటల పుస్తకంలో నుండి 242వ కీర్తన. దీంట్లో కొన్ని చరణాలు మాత్రమే పాడుకుందాము. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. పెద్ద పాటల పుస్తకాల్లో 737వ కీర్తన. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో
వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుత అద్దం, నిజ స్వరూపమును చూపించు, నిజ స్వరూపమును చూపించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు.
వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. దేవుని వాక్యాన్ని వెనకపోరము పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టి బైబిల్ కోరస్ పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఈమె గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His Lord divine. Every promise in the book is mine. మేము వర్ధిల్లుట కొరికే సహాయం చేయండి. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి నీ జీవవాక్యము కొరికే స్తోత్రములు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచుమని ఈ రాత్రి వాక్య పరిచర్య కుడుకులో మందిరంలో పాలు పొందిన సహోదరులు సహోదరుల కొరికే వందనాలు. ఆన్లైన్లో గృహాల్లో నుండి ఈ కార్యక్రమంలో పాలు పొందిన నీ ప్రజలందరిని బట్టి స్తోత్రములు. నీ బిడ్డలకు మేలు క్షేమం కలిగినట్లుగా ఈ పరిచర్ను ఆశీర్వాదకరంగా చేయండి. మీ దాసుని మీ సెలువు చాటును మరుగుపరచండి. మీ రక్తంతో కడిగి మీ అగ్నితో కాల్చి నీ మాటలు వచించుటకు సమయోచితమైన సహాయం కొరికాయి నీ పాదములను ఆశ్రయిస్తూ ఉంటుండగా మీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించుమని, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయమని, దృశ్యమైన అదృశ్యమైన అంధకార శక్తులన్నింటినీ యేసు ప్రభువారి నామమున గద్దిస్తూ బంధిస్తూ వినయముతో దీనులమై మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి సహాయం కొరకే వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. యెహోషువ
రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారికి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యం కూడా మనతో చెప్పుచున్నటువంటి సంగతులు మనము ఆలకించి అర్థం చేసుకుని దేవుని ప్రజల విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనము ఎరగాలి. దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనము 2 వారాలుగా 2 అనుభవాల గురించి చూస్తూ వచ్చినాం. ఏమనంటే, ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు, ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. విశ్రాంతి కలుగజేయుచున్నాడు. దేవుడు తన ప్రజలకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. విశ్రాంతి అనే మాటకు అర్థమేమిటో మనము ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 25వ వచనములో, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఆ విశ్రాంతి అనే మాట ఫుట్నోట్లో చూస్తే బలము అని అర్థము. దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించేటటువంటి వాడు. బలం లేకపోతే మనం ఏం పని చేయలేం. బలము లేకపోతే మనము శత్రువుని కూడా ఎదుర్కోలేము. ఈ లోకములో బలము కలిగి ఉండేట కొరికే మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. శారీరకమైనటువంటి బలము కొరికై మనుషులు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. బలాన్ని సంపాదించుకోవాలి, శరీరానికి బలం కావాలి, కండలు తిరిగినటువంటి వారిగా ఉండాలి అని ఎన్నెన్నో కసరత్తులు చేస్తూ లోకంలో ప్రయాసపడుతున్నారు. కానీ దేవుడిచ్చేటటువంటి బలము ఆత్మ సంబంధమైనదిగా ఉంటూ ఉన్నది. కనుకనే మనం 2 విషయాలు చూస్తున్నాం. మొదటిది ఏంటంటే, తన ఎడల యథార్థ హృదయులను బలపరిచే దేవుడు. యథార్థ హృదయులుగా ఉండేవారిని దేవుడు బలపరిచేవాడు. రెండోది మనం చూస్తూ వచ్చినాము. ఏమనంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక సమస్యలక వారు నడిచిపోదురు. ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యంలో గత వారంలో చూస్తున్నాం. ఈ వారము మరొక అనుభవంలో మనము ఏ రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి బలము కలిగి ఉండేవారిగా ఉండాలో దేవుని వాక్యములో నుండి మనము జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అపొస్తలుడై సౌలు తాను దేవుడు దర్శించినప్పుడు తాను ఆ వెలుగును చూచి కళ్ళు కనబడకుండా అయిపోయినాయి, గురిటివాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ సమయంలో అనానీయను దేవుడు సౌలు దగ్గరికి పంపించినాడు. ఇప్పుడు సౌలు గురిటివాడిగా ఉంటూ ఉన్నాడు. అనానీయ, ప్రభు నాతో మాట్లాడి నీ వద్దకు పంపించినాడు, కాబట్టి నీ కొరకై ప్రార్థించుటకు, తిరిగి నీ గురిటితనం పోవడానికి దేవుడు పంపించినాడు. ఆ సమయంలో అనానీయ అక్కడికి వెళ్ళినాడు. ఆ తర్వాత సౌలు యొక్క కందుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి, ఆ పొరల వంటివి రాలినప్పుడు దృష్టి కలిగిన వాడిగా చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత లేచి బాప్తిసం పొందినాడు. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడేను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాము. ఆహారము పుచ్చుకొని బలపడేను. ఏంటి ఆహారము అని ఆలోచిస్తే కనుక దేవుని యొక్క వాక్యములో ఇది జీవాహారం అని వ్రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో వ్రాయబడింది, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవం కలుగచేయు
అక్షయమైన ఆహారము కొరకై కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకములో ఉన్నటువంటి మానవులకు ఏ ఆహారం ఇవ్వాలని కోరుతున్నాడంటే జీవాహారం ఇవ్వాలని కోరుతూ ఉంటూ ఉన్నాడు. అనగా క్షయమైపోయే ఆహారము ఇది అరిగిపోద్ది. క్షయమైపోయే ఆహారము పుట్టినప్పటి నుంచి కూడా ఈ లోకంలో చనిపోయేటంత వరకు మనం తింటూనే ఉన్నాము. ఇది అరిగిపోతుంది, మరలా ఆకలి అవుతుంది, ఈ ఆహారం తింటున్నాం. దీనికి క్షయమైన ఆహారము. కానీ అక్షయమైన ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. అక్షయమైనటువంటి ఆహారము ప్రభువైన యేసుక్రీస్తు వారి. కనుకనే మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకములో ఉన్నటువంటి మానవాళికి తన వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు, తన మాటలను తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాడు. చాలా పర్యాయములు దేవుని యొక్క వాక్యం పలు విధాలుగా మనుషులకు ప్రకటించబడుతూ ఉంటున్నది. ఆ వాక్యం మనము వినాలి. ఆ వాక్యమును మన హృదయములో భద్రపరుచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి చూడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అపవాది వచ్చి యేసు ప్రభు వారితో సంభాషిస్తూ, ప్రభువు ఆకలి కొని ఉంటుండగా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నువ్వు తినొచ్చు కదా, నువ్వు దేవుని కుమారుడవైతే అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు సాతానుతో చెప్పిన మాట మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మరో మాటలు చెప్పాలంటే నేనే జీవాహారాన్ని. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో, అందుకు యేసు, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. యేసు ప్రభువే లోకమునకు జీవాహారము. నశించిపోతున్నటువంటి మానవులకు యేసు క్రీస్తు ప్రభువే జీవమిచ్చేటటువంటి వాడు. జీవాహారమును నేనే. ప్రభు మాట్లాడుతూ, మీ పితరులు మన్నా తిని చనిపోయారు, ఈ ఆహారం తినివాడు ఎన్నడూ కూడా చావాడు. కనుకనే ఈ భాగంలో మనం చూస్తే, నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. 51వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరము. ప్రభు స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో తను విశ్వసించినటువంటి వారికి, నమ్మిన వారికి ఆయనే జీవాహారముగా తన్ను తాను అర్పించుకున్నాడు. ఈ ఆహారము ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. దేవుని యొక్క వాక్యము మనలను ఎల్లప్పుడూ జీవింపచేసేదిగా ఉంటూ ఉన్నది. దేవుని వాక్యం మన హృదయంలో ఉండడు ద్వారా, కనుకనే ఆ దేవుని యొక్క వాక్యం అనే ఆహారమును మనం భుజిస్తూ ఉండాలి. అది మనకు బలము, అది మనకు శక్తి, మన ఆత్మలను బలపరిచేటటువంటి శక్తి గల వాక్యం ఇది. యాకోబు భక్తుడు అంటాడు, మన ఆత్మలను బలపరిచే శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని వాక్యమును మనం ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని మనం భుజించాలి. అప్పుడు మనము బలం పొందేవారముగా ఉంటాం. సౌలు ఆహారము పుచ్చుకొని బలపడ్డాడు.
ఈనాడు దేవుని ప్రజలు ఈ లోకములో ఉన్నాం. మనకు ఆత్మ సంబంధమైనటువంటి బలము దేవుని యొక్క వాక్యము ద్వారా పొందగలము. కనుకనే ప్రభు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుని వాక్యములో ఏలియా ప్రవక్త తాను ఇట్ట అనుభవంలో ఉన్నాడు. దయచేసి చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనాలు మనము చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనాలు మనము చదువుకుందాము. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. ఏలియా ప్రవక్త తాను నిరాశలో ఉన్నాడు. బదరీ వృక్షం క్రింద కూర్చుండి 4వ వచనంలో మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మనము కూడా అప్పుడప్పుడు ఇటువంటి ప్రార్థనలు చేస్తాము. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే అని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో వ్రాయబడింది. ఏలియా గొప్ప ప్రవక్త, దేవుని పక్షంగా చేసిన కార్యాలు ఎంతో గొప్పవి. అటువంటి ఏలియా ప్రవక్త ఒకసారి మరణాపేక్ష కలిగిన వాడిగా ఉన్నాడు. తనకొచ్చిన వార్త అటువంటిది. అంతకుముందు చేసిన కార్యం ఏంటి? 850 మంది ప్రవక్తలు, బయలుదేవతా ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు, 850 మంది ప్రవక్తలు ఒక ప్రక్కుంటుండగా, మరి ఒక వైపు ఏలియా ఒక్కడే దేవుని పక్షముగా నిలిచి, ఈ దినాన్న మనం తేల్చుకుందాం, యెహోవా దేవుడైతే యెహోవాను సేవిద్దాం, బయలు దేవుడైతే బయలును సేవిద్దాం అని ఒప్పందం చేసుకొని ఆయన ఒక్కడే దేవుని పక్షముగా నిలిచి చేసిన కార్యం మనందరం ఎరుగుదుము. ఆ దినాన్న ఏలియా చేసినటువంటి ప్రార్థనకు ఆకాశం తెరవబడింది, అగ్ని దిగవచ్చింది, ఆ బలిపీఠాన్ని, ఆ దహన బలిని, ఆ కందకమంతటిని కూడా దహించి వేసింది. అక్కడున్న వారందరూ యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్నారు. ఇటువంటి ఏలియా ప్రవక్త ఒక స్త్రీ పంపించినటువంటి వార్త విని భయపడిపోతున్నాడు. నువ్వు 850 మంది ప్రవక్తలను, బయలుదేవత అషేరాదేవి ప్రవక్తలను చంపించినావు, రేపు వారిలో నీవు కూడా ఒకని వంటి వాడు అవుతావని కబురు పంపించింది యెజబెలు. ఈ మాట విని ఈ 19వ అధ్యాయం 4వ వచనములో బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకుని ప్రార్థన చేస్తాను. తనకొచ్చిన కష్టాన్ని బట్టి, తన విన్న ఆ వార్తను బట్టి భయం కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ దినాల్లో కూడా మనము ఎన్నో వార్తలు వింటున్నాము లోకములో. మరి ముఖ్యంగా ఈ దినాల్లో కరోనా వైరస్, ఈ వార్త వినేటప్పటికీ
ఏమో నాకు అంటుకుంటుందేమో, నాకు వచ్చేస్తుందేమో, నేను చచ్చిపోతానేమో అనే భయము అందరినీ ఆవరించింది. బయటికి వెళ్ళాలంటే భయం, ఏది కొనాలన్నా ఆ వైరస్ ప్రభావం నాకు సోకుతుందేమో అని భయం. కనుకనే లోకంలో ఈ భయాలతో కూడిన పరిస్థితుల మధ్య మన జీవితం కొనసాగుతూ ఉన్నది. కానీ దేవుడు తన ప్రజలను ఏ రీతిగా బలపరుస్తూ ఉన్నాడు. దూతను పంపించినాడు. ఈ బదరి వృక్షం క్రింద మరణాపేక్ష కలిగిన వాడిగా ఉన్నటువంటి ఏలియా దగ్గరికి 5వ వచనంలో ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. 6వ వచనంలో అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. 7వ వచనం, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నువ్వేమంటున్నావు? భయపడుతున్నావు, మరణాపేక్ష కలిగిన వాడై ఉండి నన్ను తీసేసుకో ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీకేముంది? శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఆ కారణాన్న 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు. 8వ వచనం, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత ఎన్ని దినాలంటండి? 40 రాత్రింబగళ్ళు తిన్నది. ఒక పూటే తిన్నాడు, కానీ నడిచింది, ప్రయాణం చేసింది ఎన్ని దినాలు? 40 రాత్రింబగళ్ళు కూడా ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడంటండి? దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చినాడు. అనగా ఒక్క పూట భోజనం చేసి 40 దినాలు ప్రయాణం చేస్తున్నాడు. ఒక్క పూట భోజనపు బలము చేత. అంత మాత్రమే కాదు, 18వ అధ్యాయంలోనికి రండి, 46వ వచనం, ఆఖరి వచనం. మొదటి రాజులు 18వ అధ్యాయం 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునద్దకు వచ్చాను. ఆహాబేమో రథం మీద ప్రయాణం చేశాడు. ఇక్కడ ఏలియా తాను పరిగెత్తుకుంటూ వచ్చినాడు. కారణం ఏంటి? యెహోవా హస్తము ఏలియాని ఏం చేసింది? బలపరచగా అతడు నడుం బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని వెళ్ళాడు. అంటే చూడండి, దేవుడిచ్చేటటువంటి శక్తి ఎంత గొప్పది. దేవుడిచ్చే బలము అది మనకు నిస్సత్తువ కలిగజేసేది కాదు. అంతకంతకు కూడా మనము బలం పొంది పరిగెత్తుతాం. కనుక నువ్వు మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలకు ఆత్మీయ జీవితంలో ఏమి లేదు? వృద్ధాప్యం లేదు. శరీరానికి ఉంది కదండి, శరీరానికి వృద్ధాప్యం ఉంది, బలహీనతలు ఉన్నాయి. ఆత్మీయ జీవితానికి మాత్రం ఏమి లేదు చెప్పండి? వృద్ధాప్యం లేదు. దినదినము కూడా బలం పొందుతాం. దేవుడే అట్టి స్థితిని మనకిచ్చాడు. 84వ కీర్తనలో మరి నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారిలో ప్రతి ఒక్కొక్కడు కూడా ఎక్కడికి వస్తున్నాడు? ఆ ప్రయాణం చేస్తూ చేస్తూ దేవుని సన్నిధిలో అనగా సియోనులో కనబడును. దేవుడు తన ప్రజలను అంతకంతకు బలపరిచేవాడు. ఏలియాను దేవుడు బలపరిచినాడు. ఒక పూట ఆహారం తీసుకుని 40 దినాలు తాను ప్రయాణం చేస్తున్నాడు. దినదినము కూడా ప్రభు మనకేమిస్తూ ఉన్నాడు? ఈ జీవాహారాన్ని ఇస్తున్నాడు. యేసు ప్రభు వారు శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్టు మాకు కూడా ప్రార్థన నేర్పి. ఆ ప్రార్థనలు ఏమని చెప్పండి? మా అనుదిన ఆహారము నేడు మాకు
అనుదిన ఆహారము మాకు దయచేయం. అంటే ప్రతిదినము కూడా మన శరీర సంబంధమైన ఆహారాన్ని ఇస్తున్నాడు. రెండోది ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సౌలు ఆహారం పుచ్చుకొని ఏ రీతిగా బలం పొందినాడో మనము కూడా దేవుని వాక్యం అనే ఆహారాన్ని మనము దినదినము కూడా భుజించే వారముగా ఉండాలనే సంగతి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చూడగలుగుతూ ఉన్నాము. ప్రభు అన్న మాట, నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కలిగజేస్తుంది. దేవుని వాక్యం జీవాన్ని కలిగజేసేదిగా ఉంటూ ఉన్నది. కనుకనే నీ మాటలు నాకు దొరికినప్పుడు నేనేం చేశాను, వాటిని భుజించానంటూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త. ఈ 15వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని వాక్యాన్ని భుజించిన ప్రవక్త. ఈనాడు మనము దేవుని వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? భుజించాలి. భుజించడం అంటే మన హృదయంలో వాటిని భద్రం చేసుకోవాలి. చూడండి, భుజించేదంతా ఎక్కడికి వెళ్తుంది? లోపలికి వెళ్తుంది. అదేవిధంగా దేవుని వాక్యం కూడా మన లోపలికి వెళ్ళాలి, మన హృదయంలో ఉండాలి, మన నరాల్లో కూడా జీర్ణించుకుపోవాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు ఎటువంటిదిగా ఉంటుందంటే, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం 2వ భాగంలో, నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలిగజేయుచున్నవి. నీ మాటలు నాకు దొరికినప్పుడు నేనేం చేశాను? వాటిని భుజించాను. ఇప్పుడు ఆ వాక్యము లేక ఆ మాటలు నాకు సంతోషం, నా హృదయమునకు ఆనందాన్ని కలిగజేస్తుంది. నీకే శ్రమ వచ్చినా కూడా దేవుని యొక్క వాక్యము నీకు సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. బైబిల్ గ్రంథంలో 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘం ఉంది. మాసిదోనియా సంఘమును గూర్చి 2వ వచనంలో ఏమి రాయబడింది? వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా వారు ఎలాగున్నారు? అత్యధికంగా సంతోషించారంట. బహుశ్రమల వలన పరీక్షించబడ్డారు. శ్రమల్లో సంతోషించే వాళ్ళు ఈ లోకంలో ప్రస్తుత దినాలు చూడగలమా? శ్రమల్లో దిగులు, చింత, దుఃఖము, కన్నీళ్ళు, బాధ ఇదే వ్యక్తపరుస్తాం. కానీ మాసిదోనియా సంఘం బహుశ్రమల వలన పరీక్షించబడుతూ ఉన్నప్పుడు వారు అత్యధికంగా సంతోషించారంటే వారిలో ఉన్న దేవుని వాక్యము వారికి సంతోషాన్ని ఇస్తూ వచ్చింది. వారి శ్రమలను బట్టి కృంగిపోలేదు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం పౌలు భక్తుని యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచుందని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడుచు ఉన్నాను. బహు సంతోషంగా అతిశయపడుతున్నాడు. బలహీనతల్లో నొప్పి, బాధ. తర్వాత చూడండి ఆ 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. క్రైస్తవ జీవితము దేవుని వాక్యము హృదయములో ఉండుట ద్వారా, ఈ వాక్యాన్ని భుజించడం ద్వారా వారు సంతోషం, ఆనందం కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో కూడా ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. కొంతమంది అయితే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేని బాధలు ఉన్నాయి.
కానీ ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యమును బట్టియే. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. 119 కీర్తన 50 వచనంలో ఏమనుంది? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకేం చేస్తుంది? నెమ్మది కలగజేస్తుంది. దేవుని యొక్క వాక్యమును మనము ఎప్పుడైతే మన జీవితాలకు అప్లై చేసుకుంటూ ఉంటామో, ఆ వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నా బాధలో ఇదే నాకు ఏమిస్తుంది? నెమ్మది కలగజేస్తూ ఉంది. అదే 119 కీర్తన 165 వచనంలో కూడా నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది. వారు తూలి తొట్టిల్లటకు ఏ కారణము కూడా లేదు. అంత మాత్రమే కాదు, 119 కీర్తనలోనే నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమయ్యకపోతే, నీ వాక్యము నాకు సంతోషమయ్యకపోతే నా శ్రమలో నేనేమైపోయేవాడును? నశించిపోయి ఉండేటటువంటి వాడును అని దేవుని వాక్యంలో భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఆహారము మనం భుజించాలి. అది మనకు సంతోషము, హృదయానికి ఆనందం కలిగజేసేదిగా ఉంటుంది. లోకంలో చాలామందికి లేక గొప్పవాళ్ళు ఉన్నారు, డబ్బు లేదా ఉంది, ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉంది, అన్నీ కలిగిన వారుగా ఉన్నారు. కానీ వారి జీవితాలు ఏమి లేదండి, సంతోషానందాలు లేవు. ఈనాడు దేవుని బిడ్డలుగా మన జీవితంలో కొన్ని పర్యాయములో లేమి, కరువు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనము ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం, తృప్తి కలిగి ఉన్నాము. కనుకనే దేవుని యొక్క వాక్యమును దొరికినప్పుడు వారు భుజించి వారి జీవితాలు ఎట్లాగునా సంతోష ఆనందములతో నింపబడుతూ వచ్చినారు మనం చూడగలుగుతున్నాం. యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాటలు 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనము చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. 2వ వచనం, నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు ఈ గ్రంథాన్ని తినిపించినాడు. నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటించి. దేవుని వాక్యం నీవు నీ హృదయములో భద్రపరుచుకొని ఆ వాక్యమును దేవుని ప్రజలకు ప్రకటించు. 3వ వచనం, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని. ఇక్కడ ప్రవక్త దేవుని గ్రంథాన్ని, దేవుని మాటలను ఆయన భుజించినాడు, భక్షించినాడు. అది తనకెలగుందని చివరిలో చెప్తున్నాడు, నా నోటికి తేనె వలె మధురముగా ఉండేది. అనుభవించే వాళ్ళకి దేవుని వాక్యము తేనె వలె మధురముగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం అంటండి మన హృదయములో సమృద్ధిగా నివసించాలి. ఇప్పుడు దేవుని వాక్యం హృదయాల్లో ఉండట్లేదు. ఒక చెవితో విని మరొక చెవితో వదిలిపెట్టేయడం బట్టి దేవుని వాక్యము తేనె వలె లేదు, మధురముగా లేదు. ఎలాగుందంటే చేదుగా అయిపోయింది. సర్లే, ఇక్కడ మనం గమనించినట్లయితే అది నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నది.
అంత మాత్రమే కాదు, ఆ వాక్యం మనలో నివసించాలంట. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీ పత్రిక 3:16 చివరి భాగంలో ఇలా వ్రాయబడింది: సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించాలి. ఇది మనము పాటించవలసిన నియమం. కోరుకోవలసినటువంటిది ఏంటంటే ఆయన వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. దేవుడు పలు విధాలుగా మనతో మాట్లాడతాడు. దైవజనులకు వారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి దేవుడు ఒకే ఆ వచనములో నుండి చాలా చాలా సంగతులను దేవుడు బయలుపరిచేవాడు. కనుకనే పరిశుద్ధ గ్రంథం ఒక గనిలో ఉన్నటువంటి పదార్థం ఎంత తీసుకుంటూ ఉన్నప్పుడు కూడా అది వస్తానే ఉంటుంది. అలాగుననే దేవుని యొక్క వాక్యము ఎంత ధ్యానిస్తే లోతైనటువంటి విషయాలు దేవుడు బయలుపరిచేవాడు. దావీదు భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని వాక్యమును దివారాత్రులు మనము ధ్యానించట్లో ఆనందించాలి. దేవుని వాక్యమును మనము దివారాత్రులు ధ్యానించే కొలది దేవుడు అనేకమైన విషయాలను మనకు తెలియపరుస్తాడు. ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంటుందంట? నీటి కాలువల యోరను నాటబడినటువంటి చెట్టు ఎంత ఫలమైనదిగా ఉంటుందో, ఎంత పచ్చదనంగా ఉంటుందో, ఎంత నిగనిగలాడుతూ ఉంటుందో, ఆత్మీయ జీవితం కూడా ఆ రీతిగానే ఉంటుంది. కనుకనే దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనీయడు. ఆ వాక్యము మన ఆత్మీయ జీవితాలను ఏం చేస్తుంది? మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక దయచేసి చూడండి, 2వ అధ్యాయము 13వ వచనంలో ఎలా వ్రాయబడింది. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగజేస్తుంది. దేవుని వాక్యమే మనలో కార్యం జరిగిస్తూ ఉంది. మారుమనసు పొందిన వ్యక్తి మారుమనసు పొందినట్లు, పాప క్షమాపణ పొందిన వ్యక్తి పాప క్షమాపణ పొందినట్లు, రక్షణ పొందని వ్యక్తి రక్షణ పొందినట్లు దేవుని యొక్క వాక్యమే కార్యసిద్ధి కలిగజేస్తుంది. ఒకవేళ విశ్వాసిగా ఉండి నీవు దేవుని కొరకు నమ్మకంగా జీవించలేకపోతున్నావా? దేవుని వాక్యం నిన్ను మరలా నమ్మకంగా జీవించడం కొరకై నిన్ను ప్రేరేపించేది. కనుకనే విశ్వాసులైన మీలో ఆ వాక్యమే కార్యసిద్ధి కలుగజేస్తుంది. ప్రియులారా, ఈ లోకములో మన చుట్టూ ఉన్నటువంటి ఆకర్షణీయులు ఎన్నో ఉన్నాయి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపటం. వీటిలో మనము పడిపోతూ ఉన్నాము. కానీ దేవుని యొక్క వాక్యం మనలో ఉండడం ద్వారా మనల్ని ప్రేరేపించి మరలా సరిచేస్తుంది, కార్యం జరిగిస్తుంది, మనలను మరలా సరైనటువంటి విధానంలో నడిపిస్తుంది. మనలో దేవుని వాక్యం ఉండడం ద్వారా
దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆ వాక్యము ద్వారా మరలా ప్రభుతో సంబంధం కలిగి ఉండగలం. కనుకనే దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఈ ఆహారమును మనము ఎప్పుడైతే భుజించే వారముగా ఉంటామో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితములకు అది ఎంతగానో మేలు కలిగజేసేదిగా ఉంటూ ఉన్నది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. మనం చదివినటువంటి భాగములో వాక్యము చేత ఉదక స్నానము, దేవుని వాక్యము చేత మన అంతరంగమంతా కూడా శుద్ధి చేయబడుతుంది. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయములో అది వాక్యము చేత, రెండోది ప్రార్థన చేత ఏమవుతుందంటండి? పరిశుద్ధపరచబడుతూ ఉన్నది. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈనాడు దేవుని ప్రజలు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను కొన్ని సందర్భాల్లో మనం జారవిడుచుకునే వారిగా ఉన్నాం, పోగొట్టుకునే వారిగా ఉన్నాం. కానీ మరలా ప్రార్థన వాక్యము మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తూ ఉన్నది. దేవుడు పడిపోయిన తన ప్రజలను విడిచిపెట్టాడు, కానీ తన ప్రజలను ఏం చేస్తాడండి? మరలా మరలా నిలబెడతాడు. కనుకనే వాక్యమనే ఉదక స్నానం చేత తన ప్రజలను, సంఘమును, క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న సంఘం కళంకమైన ముడతైనను అపవిత్రతైనను ఏ విధమైనటువంటి చెడుకు కూడా ఏది కనబడడానికి వీల్లేదు. ఆ కారణాన్న పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యము చేత మనను ఉదక స్నానం చేస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుని యొక్క వాక్యమును మనం భుజించాలి. దేవుని వాక్యం బలపరుస్తుంది. దేవుని వాక్యము మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితములను సరిచేసి బలపరిచి యోగ్యమైన రీతిలో ప్రభు కొరకు జీవించడానికి ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. కాబట్టి సౌలు ఆహారం పుచ్చుకుని బలపడినట్లు, ఏలియా ఆహారం పుచ్చుకొని బలపడినట్లు, ఇర్మియా ఆహారం పుచ్చుకొని బలపడినట్లు, యెహెజ్కేలు ఆహారం పుచ్చుకొని బలపడినట్లు ఈనాడు దేవుని ప్రజలముగా మనము కూడా ఆహారం పుచ్చుకొని బలపడాలి. దేవుని యొక్క వాక్యము అది పాల వంటిది అని మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడింది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తే గనక, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే
నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడు. ఈ వాక్యం దేంతో పాల్చబడుతుంది? నిర్మలమైన వాక్యమును పాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నిర్మలమైనటువంటి వాక్యం అనే పాలలో ఎన్నో మార్పులు ఉంటాయి. మనం గమనిస్తే పాలలో నుండి చాలా మార్పులు ఉంటాయి. పాలు మనము వేడి చేసి పొంగిస్తే అదేమవుతుందండి? మరిగి మేగడ వస్తుంది. తర్వాత అదే మేగడను కొన్ని రోజుల తర్వాత అది చిలకరిస్తే దాంట్లోంచి ఏమొస్తుంది? వెన్న వస్తుంది. ఆ వెన్నను వేడి చేస్తే మరిగిస్తే ఏమొస్తుంది? నెయ్యి వస్తుంది. నెయ్యి రావడానికి పాలు మరిగించబడి ఆ మేగడ ద్వారా, తర్వాత దానిని చిలకరించడం ద్వారా వెన్నలో నుంచి నెయ్యి, తర్వాత అదే పాలు తోడు పెడితే ఏమొస్తుంది? పెరుగు వస్తుంది. దాంట్లో మధ్య కూడా వస్తుంది. పాలలో ఇన్ని గుణాలు ఉన్నాయి, ఇన్ని మార్పులు ఉన్నాయి. ఈనాడు నిర్మలమైన వాక్యం అనే పాలు కూడా మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అనేకమైన అనుభవాల్లోనికి నడిపించేదిగా ఉన్నది. కనుకనే ఆ వాక్యమును ఏం చేయాలంటండి? అపేక్షించాలంట. ఆ పాలను అపేక్షించాలి, కోరుకోవాలి. దాన్ని మనము ఆసక్తితో మనము చదివేవారిగా ఉండాలి. కాబట్టి ఈ రాత్రి ఈ కొద్ది మాటలను బట్టి మనము బలపరచబడి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలు ఈ వాక్యము ద్వారా మనం పొంది ప్రభు కొరకు నమ్మకంగా జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రభు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు వారి నామమున హృదయపూర్వకమైన వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి నీ వాక్యం బట్టి స్తోత్రాలు. ఆ వాక్యమే మాకు బలం, ఆ వాక్యమే మాకు శక్తి, ఆ వాక్యమే మాకు పరిశుద్ధత, ఆ వాక్యమే మమ్మలను ఈ లోకంలో జీవింపజేసేది. ప్రభువా, లోకమంతా కూడా దుర్నీతితో నింపబడింది, లోకమంతా అపవిత్రతతో నింపబడిపోయింది, లోకమంతా కూడా పాపము చేత ఆవరించబడింది. ఈ పరిస్థితుల్లో దేవుని ప్రజలు వాక్యము ద్వారా వారు పరిశుద్ధంగా జీవించడానికి, వాక్యము ద్వారా ఉదక స్నానము చేత మేము నాయన మహిమగల సంఘముగా మీ ఎదుట మేముండుట కొరకై మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ లేఖన భాగముల కొరకే స్తోత్రములు. ఈ రాత్రి ఆన్లైన్లో వాక్య పరిచర్య కొడుకులో పాలు పొందిన నీ ప్రజలందరి కొరకే స్తోత్రములు. మందిరంలో కూడా ఆసక్తితో వచ్చినటువంటి నీ బిడ్డల కొరకే స్తోత్రములు. విశ్వానంద కుమారక్క, అదేవిధంగా నాయన తండ్రి చంద్రకళక్క, మాథ్యూని బట్టి స్తోత్రములు. ఈ రీతిగా నాయన తండ్రి కిరణ్, నాయన మరి జుంటి వంశీ, వీరి కొరకే కూడా వందనాలు. నన్ను కూడా కరుణించండి. ఈ రాత్రి తోడుగుండి నీ ప్రజల కళ్ళను కూడా తీర్చుమని, నీ చిత్తమైతే రేపు రాత్రి ప్రార్థన కొడుకు కొరకే కూడా సహాయం చేయమని, నీ ప్రజలు ఎక్కడున్నప్పుడు కూడా వారికి సహాయపడండి, తోడే ఉండండి. వారి పరిస్థితులన్నింటిలో కూడా సహాయం చేయండి. మరి ముఖ్యంగా కరోనా వైరస్ నుంచి విడిపించి త్వరలో మేమందరం కూడా సమాజముగా కూడి నీ మందిరములో మేము నీ ముఖ దర్శనం చేటు కొరకై మాకు సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వచ్చిన నీ ప్రజలను నాయన గృహాలకు క్షేమంగా నడిపించి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని, మా ప్రార్థన అంగీకరించమని యేసు ప్రభు వారి నామములో వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరికీ
తోడయుండును గాక. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థన కూడిక కలిగి ఉంటాము. ప్రార్థన చేయండి. ప్రభు మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.